మన స్తోమత ఏమిటి? ఆ వెండి చెంబు కొంటేనే అమ్మవారు వస్తుందా? గంధంతో బొట్టు పెట్టి ఆవుకు పాదాలకు ఆవుకు కూడా పసుపు రాయండి, కాళ్ళకు రాసి ఈ వస్త్రాన్ని ఇంటికి తెచ్చుకొని చక్కగా కూడా బీరువాలో డబ్బులు పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టండి. ఇక ధనానికి సంబంధించి నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది కదా, దాని యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా తల్లి. మనకు 4 శుక్రవారాలు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఉన్నవి. పవిత్రమైనటువంటి మాసంగా కూడా కొలుచుకునేటువంటి యొక్క మాసంలో మొట్టమొదటి మంగళవారము మంగళ గౌరి వ్రతం ఉంటుంది. ఓకేనా? ఇక మొదటి శుక్రవారము కాకుండా రెండవ శుక్రవారం ఏదైతే ఉందో అది మనకు వరలక్ష్మి వ్రతంగా కూడా కొలుచుకుంటారు అమ్మవారిని. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వారికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలతో అమ్మవారిని కొలుచుకునేటువంటి రోజు. ఈ రోజు ఎవరికైనా మిస్ అయింది, లేదా ఏటి సూతకంలో ఉన్నారు, లేదు ఇంకేది లేడీస్ ప్రాబ్లమే ఉంది అనుకుందాం, వీరు 3వది కానీ 4వది కానీ చేసుకుంటారు. లేడీస్ ప్రాబ్లం. ఏటి సూతకంలో ఉండేటువంటి వారికి శ్రావణ మాసమో భాద్రపద మాసమో ఆశ్వయుజ మాసమో అయితే అయిపోతుంది, కార్తీక మాసంలో అయినా కొందరు చేసుకుంటారు. కానీ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి అమ్మవారు యొక్క రూపము కనుక వరలక్ష్మి అమ్మవారి యొక్క కథను చెప్పుకోవడము, ఇది వారి భర్తల యొక్క ఆయుష్కు సంబంధించింది. వారి భర్తలు శ్రేయస్సుగా ఉండాలి, వారి యొక్క భర్తలు తేజస్సుగా వెలగాలి అనేటువంటి విధంగా చేసుకునేటువంటి కథ. ఒక పెద్ద బిందె, మళ్ళీ ఆ బిందె మీద మరొక బిందె, అమ్మవారి రూపకాన్ని కూర్చునబెట్టడము, ఓ చీర కట్టేయడము. అంటే ఎక్కడో చూసి వీరు చేద్దాము అనేటువంటి భావన. అక్కడ వెండి చెంబు ఉంది, మనం కూడా వెండి చెంబు కొనుక్కుందాము. మన స్తోమత ఏమిటి? ఆ వెండి చెంబు కొంటేనే అమ్మవారు వస్తుందా అనేటువంటిది కూడా ఆలోచించండి దయచేసి. మన పరిస్థితి ఏంది? ఎంత చెట్టుకు అంత గాలి. కేవలం అమ్మవారికి ఏది ప్రీతి? పసుపుతో చేసినటువంటి గౌరమ్మ అంటే ఎంతో ప్రీతి అమ్మవారికి. పసుపులో కొలువై ఉంటుంది. ఆ పసుపుతో గౌరమ్మని చేసి అక్కడ పెట్టేసి మీరు చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసేసి నివేదన మన హారతి ఇచ్చేసి చక్కగా ధూపం వేసి ఏదైతే నివేదించుకుంటున్నారో నివేదన చేస్తే సరిపోతుంది. ఈ అమ్మవారును 3 అమ్మవార్లుగా, పార్వతి సరస్వతి లక్ష్మీదేవిగా కూడా ముగ్గురుగా 3 చీరలు, పట్టు చీరలు వేలకు వేలు తీసుకొని పాపం వీరి భర్తల ఆదాయము ఎంతో కూడా ఖర్చు పెట్టేటువంటి వారు ఉన్నారు. దయచేసి చెప్తున్న ఆడంబరాలకు వద్దు. అమ్మవారికి కావాల్సింది ఏంటంటే మంచి మనసు. మీరు ఇవంతా చేసి ఇదంతా చేశారు, మీ అత్తతో లొలి పెట్టుకున్నారు ఏదో రకంగా, లేదా అత్తే పెట్టుకుంది అనుకుందాం కోడలితో, ఆ రోజు మనసు బాధే కదా. చలో ఇవన్నీ కాదు, ఎవరి గురించో చాడీలు చెప్పారు, మీ వల్ల ఇద్దరికి గొడవైంది. ఇది ఏమైంది? ఇదంతా డిస్టర్బెన్స్ కదా. ఏది వద్దు, ప్యూర్ హార్ట్. ఎక్కడ విన్నది అక్కడే విడిచిపెట్టాలి. ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసావో మళ్ళీ అక్కడే పెట్టాలి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. కనుక దయచేసి అలాంటి, సరే మీకు డబ్బులు ఉన్నాయి మీరు చేసుకోండి, లేని వారు చూసి బాధపడితే అటువంటి విధంగా వద్దు, వారిని హేళన చేసేటువంటి విధంగా కూడా వద్దు. నా ఇంటెన్షన్ అది. చక్కగా అమ్మవారికి పసుపుతో గౌరవం చేసుకోండి, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పరమాన్నాన్ని నివేదన చేసుకోండి. అటు పిమ్మట వచ్చినటువంటి ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా మళ్ళీ కాంపిటీషన్. ప్లాస్టిక్ కవర్లు, పెద్ద పెద్ద నోములు, వారికి గిఫ్ట్లు, చీరలు ఎన్నో ఇస్తుంటారు, రిటర్న్ గిఫ్ట్లు. ఎందుకు? అమ్మవారికి ప్రీతి తాంబూలం. ఇక్కడ వచ్చినటువంటి వారికి తాంబూలం ఇస్తే సంతోషిస్తారు. తాంబూలం అంటే ఏంది? 2 తమలపాకులు, అదేవిధంగా ఒక్క, లేదు అనుకుంటే సోంపు ప్యాకెట్. ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి, అమ్మవారు మురిసిపోతుంది ఇక్కడ. కనుక దయచేసి చూసుకోండి, ఆ విధంగా ఇవ్వండి. వచ్చినటువంటి వారికి చక్కగా కాళ్ళకు పసుపు రాయాలి, నుదుటన సింధూరము అంటే కుంకుమను పెట్టేటువంటి ప్రయత్నం చేసి గాజులు ఇవ్వండి వారికి చక్కగా. ఇలా వారికి స్వాగతం పలికి చక్కగా పూలు కూడా ఇవ్వవచ్చు కల్లో పెట్టుకోవడం. కనుక చక్కగా వారికి ఆ విధంగా ఇచ్చి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు
ఈ పూజ మొత్తం అయిన తర్వాత ఈ పూజ చేసుకునేటువంటి వారు చేసుకుంటారు. మరి చేసుకోలేని వారి పరిస్థితి ఏంటి అంటే, ఇంట్లో అమ్మవారికి అయితే దీపారాధన చేసి ఒక ఎరుపు రంగు వస్త్రము 1 మీటర్ ఉండేటువంటిది, అది జాకెట్ పీసా లేదా ఇంకేదైనా కావచ్చు, ఇది అమ్మవారికి అర్పించండి. అమ్మవారికి అర్పించి దీనిని పూజ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని తీసి మీ దగ్గరలో గోశాల కానీ లేదా ఆవులు మాకు రోజు వస్తూ ఉంటవి అనుకున్నా కూడా ఆవు మెడలో కొంచెం లూజుగా ఉండేటువంటి విధంగా కట్టండి. ఇక మరీ ఊడిపోయేటువంటి విధంగా కాదు, అది నీరు తాగడం కానీ ఏమైనా దానికి శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసి మెడకు కట్టండి. మెడకు కట్టినటువంటి ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని మరలా తెల్లారి వెళ్ళి మీరే తీసుకోవాలి. ఈ రోజు కట్టినటువంటి ఆవు మెడలో కట్టినటువంటి యొక్క ఎరుపు వస్త్రం ఏదైతే ఉందో గోశాలలో లేదా మీ ఇంటి దగ్గర ఉండేటువంటి ఆవులకు కట్టండి. ఇక ఆవు ఎక్కడికో వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయలేదు, అమ్మవారి అనుగ్రహం అదే కనుక అక్కడ గోశాలలో ఉండేటువంటి వారిని కూడా ఇబ్బంది పెట్టకండి. నేను దాని మెడలో ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టాను, నువ్వు దీన్ని మొత్తం రాత్రంతా కన్ను యొక్క రెప్ప ఆర్పకుండా కూడా చూడు, దీన్ని కాపాడు అని చెప్పినా పాపమే. అర్థమైంది కదా? ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టేయండి, ఇది రేపు నేను తీసుకుంటాను అని చెప్పండి, అంతే. కేవలం దాని గురించి ఏదొద్దు, ప్రస్తావనే వద్దు. తెల్లారి వెళ్ళండి, మీకు బాకీ ఉంటే వస్తుంది, లేకుంటే లేదు. అమ్మవారు మీకు ఇవ్వాలి అనేటువంటి విధంగా భావించుకోండి. తెల్లారి చక్కగా కూడా మరొక వస్త్రము, అక్కడ మగవారు ఉంటే వారికి బట్టలు పెట్టండి. ఆ గోశాలలో క్లీన్ చేసేటువంటి వారికి, గోశాల యజమానికి కాదు, గోశాలలో ఎవరైతే క్లీన్ చేస్తారో, ఆవు పేడలు ఎవరైతే తీస్తారో, ఆవులను ఎవరైతే కడుగుతూ ఉన్నారో వారికి తాంబూలం ఇవ్వండి. వారికి చక్కటి తాంబూలం ఇవ్వండి. మీరు వస్త్రాలు ఇస్తారా, వెండి పట్టీలు ఇస్తారా, లేదా మరొకట మీ ఇష్టం. యూజ్ఫుల్ అయ్యేది ఇవ్వండి. వారు ప్రతిరోజు యూజ్ చేసుకునేటువంటి విధంగా ఇవ్వండి. అలా ఇచ్చి మీ వస్త్రాన్ని ఆవు దగ్గర నుండి నమస్కారం చేసుకొని తీసుకోండి. ఆవుకు కుదిరితే చక్కగా గంధంతో బొట్టు పెట్టి ఆవుకు పాదాలకు, ఆవుకు కూడా పసుపు రాయండి, కాళ్ళకు రాసి అది రాయించుకుంటే రాయండి. లేదంటే దాన్ని మొత్తానికి అనగబట్టి నలుగురితో గట్టిగా కట్టేసి రాయకండి. అది మీకు వినేట ఒక మచ్చిగా చేసుకోండి. 10 నిమిషాలు పావుగంట అక్కడ ఉండి దానికి ఎంత గడ్డియో లేదా ఏదైనా పెట్టుకుంటాం. కనుక ఆ విధంగా చేసుకొని ఈ వస్త్రాన్ని ఇంటికి తెచ్చుకొని చక్కగా కూడా బీరువాలో డబ్బులు పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టండి. ఇక ధనానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎక్కడి నుండో మీకు డబ్బులు, ఇక ధన ప్రవాహమే, అంతే. ఖచ్చితంగా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.